పర్ణశాల కార్యక్రమంలో భారతీయ సంస్కృతి ఇతర దేశాల్లో ఎలా ఉంది, మరో చోట ఎలా ఉంది అన్నది చెప్పుకుంటూ ఇందాక చెప్పిన ఇంతకుముందు అనుకున్న వుడ్ టెక్నాలజీ వాస్తు నిర్మాణము అన్న దానికోసం యజుర్వేదము అలాగే మన అథర్వణ వేదంలో కూడా శాల్మలి, అశ్వగంధ, పృష్ణపర్ణి, అశ్వత్థ, ఖదిర, విభీతక, ఉదుంబర, కీచక, దేవదారు వీటి తెలుగు పేర్లు వేరే ఉన్నాయండి, మనకన్నీ తెలుసున్నవే. రావి, మద్ది, జామ, మారేడు ఇలాంటి చెట్లతోటి ఇంటి లోపల ఏ భాగాన్ని నిర్మించాలి, ఎంత పొడుగ్గా ఎత్తుగా కట్టాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడే ఒక చిన్న చమత్కారం లాంటివి చెప్పాలి. మీరు ఎప్పుడైనా కానీ 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారనుకోండి, ప్రహారీ గోడ ఎంత ఎత్తుంటుంది? ఎవడో మహానుభావుడు ప్రహారీ గోడ మీద 40 అడుగుల ఎత్తు కంచె కూడా వేసుకున్నట్టు పాపం, అది ఆయన ప్రత్యేకత అనుకోండి. కానీ గవర్నమెంట్ ఎలా ఇచ్చిందో పర్మిషన్ మనకి తెలియదు. కానీ దీని మీదే ఒక చమత్కారం జరిగింది 1946 ప్రాంతాల్లో, 46-44 ప్రాంతాల్లో కుంభకోణం దగ్గర. ఒక దొంగ గోడకి కన్నం పెట్టి లోపలికి వెళుతుండగా వర్షం పడుతున్న కారణం చేత ఆ గోడ తడిసి కూలి వాడి మీద పడింది. వాడు చచ్చిపోయాడు. వాళ్ళ ఆవిడ కోర్టుకి వెళ్ళిందట. అప్పట్లో ప్రివీ కౌన్సిల్ అని ఉండేది, మనకు హైకోర్టు లాగా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక రూలు పెట్టారు. ఏమిటో తెలుసా? భారతదేశం మొత్తం మీద ఇళ్ళు ఎక్కడ కట్టినా ఇంటి చుట్టూ ఉండే ప్రహారీ గోడ 6 అడుగుల ఎత్తు ఉండడానికి సరిపోతుంది. 6 అడుగుల కంటే మీరు ఎన్ని అంతస్తులు కట్టుకోండి, ప్రహారీ గోడ మాత్రము 6 అడుగుల కంటే ఎత్తు ఉండడానికి వీల్లేదు. ఎంచేత మినిమం హైట్ ఆర్ మ్యాక్సిమం హైట్ ఇండియాలో ఉన్నవాళ్ళు 6 అడుగులు ఎత్తుంటారు. కాకపోతే జైళ్ళు, హాస్పిటల్స్, కాన్వెంట్లు, నన్స్ ఉండేది, ఆడవాళ్ళ హాస్పిటల్స్, ఆడవాళ్ళ మెస్సులు, ఇలాంటి వాటికి మాత్రం ప్రత్యేకించి పర్మిషన్ తీసి కట్టుకోవాలి. మరి ఆయన ఎవడో ప్యాలెస్లు కట్టుకున్నట్ట కాంపౌండ్ వాలే 20 అడుగులు ఉంది, దానిపైన 40 అడుగులు ఎత్తినేమో ఈ ముళ్ళ కంచి కట్టించుకున్నట్టు పాపం మహానుభావుడు. ఇలాంటివన్నీ కూడా ఎక్కడున్నాయి? అథర్వణ వేదంలో ఉంది, ఋగ్వేదంలో ఉంది. వాటి లోపల సూచనలు చేశారు ఇలాంటి వాటికి సంబంధించి. ఇదే వుడ్ టెక్నాలజీ. అలాగే లోహాలు ఒక చోట మంత్రంలో చెప్తాడు, హిరంచమే అయసాచమే లోహంచమే. ఇది ఊరికనే మంత్రంలా కనిపిస్తుంది కానీ అన్నీ లోహాల గురించి చెప్పినవే. ఋగ్వేదంలో 10వ మండలంలో ఇప్పుడు మనకి ఈఎన్టీ స్పెషలిస్టులు అన్నారు సరే, ఇయర్, నోస్, థ్రోట్, వీటికి సంబంధించిన రహస్యాలు చెప్పారు వాళ్ళు. బ్రెయిన్, వాటికి సంబంధించిన రహస్యాలు చెప్పారు. ఆర్థోపెడిక్స్ అంటాం, ఎముకల సంగతి, వాటికి రహస్యాలు చెప్పారు. కుష్ఠరోగము, డెర్మటాలజీ, శరీర సంబంధం అంటే చర్మ సంబంధమే, ఈ రోగాలకి మందులు ఋగ్వేదంలో 10వ మండలంలో చెప్పారు. అలాగే ప్లాస్టిక్ సర్జరీ, ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్నది ఇంతకుముందు ఒకసారి సూచించాను. కేల నృపతి అని ఒక మహారాజు గారు, ఆయన యుద్ధానికి వెళితే కాలు విరిగింది. తన ఇంటి యజమాని ఋత్విక్కున్నాడు, ఋషిగారు, ఆయనది కాస్త బంగారు కాలు తయారు చేశాడు. శ్యావ ఋషి అన్న ఆయన 3 ముక్కల కింద కొట్టాడు రాక్షసుడు. ఆ 3 ముక్కల్ని కూడా కలిపి అతికించారు. ఎవరు అంటే వీళ్ళంతా మహానుభావులు, అశ్విని దేవతలు, ప్లాస్టిక్ సర్జరీ. అలాగే చవన మహర్షికి సౌందర్యం కల్పించారు వాళ్ళు. ఇగో ఇలాగా ఇన్ని రకాలుగా మంత్రాల లోపల, వేద మంత్రాల లోపల సైన్స్కి సంబంధించినవి ఎన్నో విశేషాలు మనకు కనిపిస్తాయి. ఓపిక ఉన్నట్టయితే ఆయా బ్రాంచుల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ ప్రయత్నం చెయ్యొచ్చు. ఇంతకీ మనం సైన్స్ మాట్లాడుకోవటం లేదు, నిత్య జీవితంలో ఉపయోగించేలాంటి వేదవాక్యాలు ఎక్కడున్నాయి, ఏమిటి అన్నది చూస్తే కొంతైనా మన మనస్సులో మార్పు వస్తుంది, కొంతైనా మన ప్రయత్నాల్లో మార్పు వస్తుంది. అంటాడు ఒక చోట వేదంలోనూ, మన వాళ్ళు అంటుంటారు కదా, బాబు నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు ఎలా చేయాలి, శ్రద్ధగా చేయాలి నాయన అంటుంటారు. అంటే దానికే వేదంలో ఒక మంత్రంలో అంటారు, యో వై శ్రద్ధామనారభ్య
యజ్ఞేన యజితే దేవా న శ్రద్ధతే. నీవు ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ తోటి చెయ్యి, శ్రద్ధతోటి చెయ్యి. యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా శ్రద్ధతో నీవు యజ్ఞం చెయ్యనట్టయితే దేవతలు కూడా నీ మీద శ్రద్ధ పట్టరు చెప్తారు అక్కడ. ఇది మామూలు మాటలా ఉంటుంది. ఉదాహరణ కావాలా, మీరు ఒక వ్యక్తిని కలవాలని వెళ్ళారు. వ్యక్తిని కలవాలని వెళితే ఆయన గొప్పవాడు, మీరు తక్కువ వాళ్ళు. ఆయన కోసం మీరు ఎదురు చూడాలా? నేను వచ్చినప్పుడు కనిపించకపోతే ఎలాగా అని తిట్టుకుంటే అవసరం అయిందా నీదే? అది అంటే నువ్వు చేసే పని బట్టి శ్రద్ధని బట్టి ఉంటుందన్నమాట. దానికే ఉదాహరణ భారతంలో దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు కృష్ణుడు సేవించుకోవడానికని. దుర్యోధనుడు ఏం చేశాడు? ఆయన నిద్రపోతున్నాడా, నేను కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చోవాలి అని తల దగ్గర కూర్చున్నాడు. శాస్త్రం ఏంటో తెలిసిన, ఎవరన్నా నిద్రపోతున్నప్పుడు కాళ్ళ వైపే కూర్చోవాలి తప్ప తలవైపు కూర్చోకూడదని ఓ శాస్త్రం ఉంది. అది మరోసారి మాట్లాడుకుందాం. లేవగానే ఎవరిని చూశాడు? కృష్ణ పరమాత్మ అర్జునుడు చూశాడు. నీకు శ్రద్ధ లేదు, అందుకని నీకు కావాల్సినది ఇచ్చి పంపించాడు అంతే. సైన్యాన్ని ఇచ్చాడు, ఆ సైన్యం యుద్ధం చేయలేదు. వాళ్ళు కాఫీలు టిఫిన్లు అందించేవారు యుద్ధంలో, అదే చేసే పని. అంచేత శ్రద్ధ లేనట్టయితే పని జరగదు. ఇది ఉదాహరణ. ఇలాంటివే వేద మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి కొన్ని చెప్పుకుని అప్పుడు ఒక కనెక్టివిటీతోటి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.